నా పేరు కళ్యాణ్. క్షణం ఒక మరణం అనే సినిమా డైరెక్టర్. ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి విజువల్గా అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. సో నార్మల్గా ఒక కెమెరాలో నుంచి క్యారెక్టర్స్ చూడటం మనకు అలవాటు. సో మేమేం ఆలోచించామంటే ఒక కెమెరానే క్యారెక్టర్గా మారితే ఎలా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ వచ్చింది. సో ఇందులో నుంచే సినిమాటిక్ పిఓవి ఫిలిం మేకింగ్ స్టైల్ వాడదాం అనుకున్నాం. నా పిఓవి ఫిలిం మేకింగ్ అనేది మూవీస్లో రేర్, బట్ అయితే ఇండియన్ సినిమానే కాదు, వరల్డ్ సినిమాలోనే ఒక 10 to 15 మూవీస్ ఉంటాయి ఇలాంటి పిఓవి ఫిలిం మేకింగ్ స్టైల్లో. అయితే మూవీ మొత్తం అదే పిఓవి స్టైల్లో ఉంటుంది, ఇదొకటి. రెండోది, ఆ పిఓవి ఫిలిం మేకింగ్ 2 కేటగిరీస్లోకి వస్తాయి. ఒకటి ఫౌండ్ ఫుటేజ్ కేటగిరీలో వస్తుంది, లేకపోతే యాక్షన్ కెమెరా స్టైల్లో ఉంటుంది. సో మేము ఈ 2 కాదు, ఇంకేదైనా డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచించాం. సో రూల్స్ని బ్రేక్ చేసే పిఓవి స్టైల్లో ఇంకా రూల్స్ని ఏం బ్రేక్ చేస్తాం అని ఆలోచించినప్పుడు వీ కేమ్ అప్ విత్ 2 డిస్టింక్ట్ ఫీచర్స్. ఫస్ట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 24 hours స్పాన్లో జరుగుతుంది. ఓకే, సో ఈవినింగ్ 5 o'clock 6 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే ఒక 11 o'clockకి ఫినిష్ అయిపోతుంది. సో నైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఈ పిఓవి ఫిలిం స్టైల్లో ఉంటుంది, అండ్ డే సీక్వెన్సెస్ అన్నీ రెగ్యులర్ మూవీ మేకింగ్ స్టైల్లో ఉంటుంది. సో ఈ రెండింటినీ కూడా ఇంటర్కట్ చేసుకుంటూ నాన్ లీనియర్గా మొత్తం స్క్రీన్ ప్లే రన్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ డిడ్. 50% పిఓవి అండ్ 50% రెగ్యులర్ ఫిలిం మేకింగ్ స్టైల్, ఈ రెండింటిని మర్జ్ చేసాం. అండ్ రెండోది ఏంటంటే కెమెరా మూమెంట్. ఈ నార్మల్ పిఓవి ఫిలిం మేకింగ్లో ఎడ్హాక్గా హ్యాండ్ హెల్డ్ స్టైల్లో ఉంటుంది. సో మనకేంటంటే ఎమోషన్ని ప్రాపర్గా కన్వే చేయాలి, ఎందుకంటే క్యారెక్టర్ ఫీలింగ్స్ అన్నీ కూడా కన్వే అవ్వాలి ఆ కెమెరా మూమెంట్స్లో నుంచి. సో అది ఎడ్హాక్గా ఉండకుండా సినిమాటిక్గా ఉండాలి ఫ్రేమింగ్ అంతా కూడా అనేది, దట్ వాజ్ అవర్ సెకండ్ ఫీచర్ వీ వాంటెడ్ టు యాడ్. సో దానికోసం వీ గాట్ ఏ స్పెషల్ హెల్మెట్ రిగ్. అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, బట్ వన్స్ వీ హ్యావ్ ద హెల్మెట్ రిగ్ వీ స్టార్టెడ్ ఫైండింగ్ ద ప్రాక్టికల్ డిఫికల్టీస్. ఒక్కసారి ఆలోచించండి, ఆ హెల్మెట్ రిగ్ ఫుల్లీ లోడెడ్, కెమెరా ముందు, దానికి ముందు లెన్స్, దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వెయిట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఒక 10 to 12 kgs ఉంటుంది అది మొత్తం. ఇప్పుడు అది తల మీద పెట్టుకొని కూర్చోవటమే కష్టం, అది పెట్టుకొని నడవాలి, ఫారెస్ట్లో పరిగెత్తాలి, అండ్ టెన్షన్ తెలియాలంటే అలా స్లోగా టిల్ట్ చేయాలి. సో ఎమోషన్స్ అన్నీ కూడా అంత హెల్మెట్ రిగ్ పెట్టుకొని వీ హ్యాడ్ టు మేనేజ్ ఇట్. సో ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, ఇది ఇన్సర్ట్ షాట్ లాగా ఒక ఫ్యూ సెకండ్స్కి ఇన్సర్ట్ షార్ట్స్ ఇలాంటివి మనం చేయాలి. మినిమం 4 minutes నుంచి 12 minutes దాకా లాంగ్ టేక్స్ తీసుకున్నాం. సో ఎంటైర్ డ్యూరేషన్కి 12 minutes డ్యూరేషన్కి ఒకళ్ళు అది ఆ హెల్మెట్ రిగ్ పెట్టుకొని నడవాలి, ఒకళ్ళు ఫోకస్ ఫుల్ చేస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు ఎక్స్పోజర్ చూసుకోవాలి, ఇద్దరూ ఈ హెల్మెట్ పెట్టుకున్న డిఓపిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలనే క్యూస్ ఇవ్వాలి. ఇదంతా జరుగుతుంటే ఈ కెమెరా మూమెంట్ని బేస్ చేసుకొని ఆపోజిట్లో ఉన్న క్యారెక్టర్స్ బ్లాక్ చేసుకోవాలి దానికి తగ్గట్టు. ఇదంతా కూడా ఒక్క సింగిల్ ఆర్గానిజం లాగా రన్ అవ్వాలి త్రూఅవుట్ ద ఎంటైర్ డ్యూరేషన్. ఆ 12 minutes 4 minutes వాట్ ఎవర్ బి ద డ్యూరేషన్. అంత లాంగ్ టేక్స్లో ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగితే మొత్తం పోయినట్టే, మళ్ళీ రీటేక్ చేయాల్సిందే. ఇలా ఒకసారి ఏమైందంటే, టేక్ అంతా బాగా వస్తుంది, మిడిల్ ఆఫ్ ద షాట్లో ఉన్నాం, ఐ థింక్ అది ఒక 9 minutes షాట్ ఏదో ఉంది. ఆ షాట్లో మధ్యలో ఒక గేట్ క్లోజ్ చేయాలి. అంతా బాగా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో గాలి, అంతే కరెక్ట్గా గేట్ క్లోజ్ చేద్దామని చెయ్యి వెళ్ళింది, గాలి వచ్చి ఆ గేట్ మూవ్ అయిపోయింది, మళ్ళీ రీటేక్ చేయాల్సిందే. సో ఇలా ప్రాక్టికల్గా చాలా డిఫికల్టీస్ ఫేస్ అయ్యాం. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే,
ఒకసారి అది హెల్మెట్రిక్ పెట్టిన తర్వాత ఆ డిఓపికి ఏమీ కనపడదు, బ్లాంక్. ఆ ముందు ఒక చిన్న ఎల్సీడీ ఉంటుంది, ఆ ఎల్సీడీలో నుంచే అతని ఫ్రేమింగ్ అంతా చూసుకోవాలి. సో ఈ వెయిట్ పెట్టుకొని క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తూ ఎమోషన్స్ని కన్వే చేస్తూ 12 minutes లాంగ్ టేక్స్ చేస్తూ ఇదంతా కూడా ఆ చిన్న ఎల్సీడీలో నుంచి చూస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి. అది తీరిపోయింది. ఒక 40, 50, 60 టేక్స్ అని వెళ్తున్నప్పుడు మొత్తం సెట్ ఫుల్గా డౌన్. ఒక్కొక్కసారి అనవసరంగా చేశామా, ఓవర్ అంబిషియస్గా ఉన్నామా అని ఫీల్ అయ్యాం చాలాసార్లు. బట్ ఒక్కసారి టేక్ ఓకే అయ్యాక ఆ సెట్లో ఉండే ఎంజాయ్మెంట్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఓకే దట్ వాజ్ ప్రైజ్లెస్. మళ్ళీ చేయమంటే మళ్ళీ అందరూ కలిసి చేసేస్తాం ఇంకొక ఆలోచన. ఇప్పుడు ఈ పిఓవి ఫిలిం మేకింగ్ స్టైల్ కానీ దానికోసం మనం హెల్మెట్ రిగ్ వాడటం కానీ ఇదంతా కూడా ఫర్ ద సేక్ ఆఫ్ యూజింగ్ ఇట్, ఏదో వాడాలి కొత్తగా ఉండాలని చెప్పి చేస్తే యాజ్ ఆడియన్స్ వీ విల్ ఐడెంటిఫై అది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. అండ్ అది స్టోరీతో ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వలేదంటే ఇట్ జస్ట్ బికమ్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో మేమేం చేసామంటే ఆ పిఓవి, ఆ క్యారెక్టర్, కెమెరానే ఆ క్యారెక్టర్గా ఉండటం అనే పాయింట్ని స్టోరీతో చాలా ఇంటిగ్రేట్ చేసాం. ఓకే, అది మీరు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. ఏ సర్ప్రైజ్ అవేట్స్ యూ వెన్ యూ వాచ్ ఇట్. సో ఇది ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్ మేము చేయలేం. ఇట్ ఈస్ ఎన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది క్షణమొక మరణం కథకి వెనకాలన్న కథ. తీసేటప్పుడు ఎంత కష్టం అనిపించినా ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉందో మీరు సినిమా చూసిన తర్వాత మీరు అంతే సాటిస్ఫై అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in theaters.